నీట్ ఫలితాలలో ఎప్పుడైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 3, 9, 16, 19, 20 ఒక్క శ్రీ చైతన్యవే. రాజధాని ప్రాంతానికి కీలకం కానున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్ డిపిఆర్లో మరో కోత పెట్టారు. 8 వరుసల రహదారి నిర్మాణానికి వీలుగా సొరంగాలు నిర్మించేలా ప్రతిపాదనలు పంపిస్తే 6 వరుసల రహదారికే వాటిని పరిమితం చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAA నుంచి ఆదేశాలొచ్చాయి. NHAA అధికారులు ఆ మేరకు ప్రతిపాదనలో మార్పులు చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ORR విస్తరించాలంటే సొరంగాలను విస్తరించడం సాధ్యం కాదని తెలిసినా పరిగణలోకి తీసుకోవడం లేదు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు NHAA అధికారులు మరో మెలిక పెట్టారు. 189.4 కిలోమీటర్ల మేర 6 వరుసలుగా అమరావతి ORRను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం గంగినేని వద్ద అటవీ ప్రాంతంలో 2.78 కిలోమీటర్లు, 1.69 కిలోమీటర్లతో, గుంటూరు జిల్లా పేరేచెర్ల అటవీ ప్రాంతంలో 0.51 కిలోమీటర్లతో కలిపి మొత్తం 4.98 కిలోమీటర్ల మేర 3 సొరంగాలు నిర్మించనున్నారు. ఒక్కో చోట వెళ్లే వాహనాలకు ఒకటి, వచ్చే వాహనాలకు మరొకటి చొప్పున ఈ సొరంగాలు ఉంటాయి. వీటిలో ఒకవైపు 4, మరోవైపు మరో 4 వరుసల రహదారి నిర్మాణానికి వీలుగా మొత్తం 8 వరుసల రహదారి ఉండేలా సొరంగాలు ఉండాలని అధికారులు ప్రతిపాదించారు. ORR ప్రస్తుతం 6 వరుసలతో నిర్మించనున్నారు. భవిష్యత్తులో 8 వరుసలుగా విస్తరించినా ఇబ్బంది లేకుండా సొరంగాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. అయితే 8 వరుసల రహదారులు నిర్మించేలా సొరంగాలు అవసరం లేదని, 6 వరుసల రహదారులకు అనుగుణంగా తవ్వితే చాలంటూ NHAA ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు గతంలో పంపిన ప్రతిపాదనలో మార్పులు చేసి పంపాలని కోరారు. ఇలా చేస్తే ORRను 6 వరుసల నుంచి 8 వరుసలుగా విస్తరించాలంటే 3 టనెల్స్ వద్ద సాధ్యం కాదు. కొత్త టనెల్స్ నిర్మాణ ఖర్చు ఎక్కువ అవుతుంది. అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా ప్రాజెక్టు వ్యయం తగ్గింపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ORRకు తొలుత 38,450 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. తర్వాత ఇందులో తెనాలి సమీపంలో ORR నుంచి చెన్నై కోల్కతా హైవేలో కాజా వద్దకు చేరుకునేలా 6 వరుసలతో 17.5 కిలోమీటర్లు నిర్మించాలనుకున్న అనుసంధాన రహదారి స్పర్ రోడ్డు ప్రతిపాదనను తొలగించారు. ORRకు ఇరువైపులా 2 వరుసలతో సర్వీస్ రోడ్లు నిర్మించేలా ప్రతిపాదిస్తే ఇందులో బయట వైపు సర్వీస్ రోడ్డును తొలగించి లోపల వైపు సర్వీస్ రోడ్డుకే సమ్మతించారు. ఇలాంటి కోతలతో ప్రాజెక్టు వ్యయాన్ని 32,000 కోట్లకు తగ్గించారు.